how you are thinking or how you are feeling అనేది we will try to have some feedback. అయితే సాధారణంగా మనం ఒక గ్రూప్లో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏ ప్రొఫెషన్ గొప్పది, ఏ ప్రొఫెషన్ బాగుంటుంది, లేకపోతే ఏ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, ఇట్లాంటి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అవుతుందా లేదా? చాలాసార్లు, వెరీ ఫ్రీక్వెంట్లీ. ఒకసారి నేను 2007 ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మేమంతా ఫ్రెండ్స్, మోస్ట్లీ ఇండియన్స్ ఎక్సెప్ట్ 1 or 2 బ్రిటిష్ పీపుల్ కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉంటూ వాళ్ళని అడిగినప్పుడు మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్పారు. పర్టికులర్లీ స్కూల్ లెవెల్ టీచింగ్ మోస్ట్ డిఫికల్ట్ అన్నారు. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. మెడికల్ ప్రొఫెషన్ అలా చెప్తారేమో అనుకున్నాను. కానీ అక్కడ చెప్పింది ఏంటంటే, మీకు తెలుసు కదా, టీచర్స్ కనుక పిల్లవాడిని తాకితే అక్కడ వెంటనే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని ఎవరు కూడా స్కూల్ లెవెల్ టీచింగ్కి ఇంగ్లాండ్లో ముందుకు రారు అని వాళ్ళు నాకు ఆ రోజు మా డిస్కషన్స్లో చెప్పడం లేదు. సరే, అది ఒక రకమైన సిచ్యువేషన్. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు డాక్టర్స్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, లేకపోతే లాయర్స్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్, ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే టీచింగ్ ప్రొఫెషనే చాలా నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పి ఎక్కువ మంది అంటూ ఉంటారు. ఎందుకంటే దానికి ఒక వాక్యంలో, ఒక సెంటెన్స్లో చెప్పాలి అంటే, అబ్దుల్ కలాం గారి బుక్ మీరు తీసి చూసినట్లయితే అందులో ఒక వాక్యం ఉంటుంది, ఏ టీచర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ విలేజ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవెన్ విత్ ఎ పాలిటీషియన్ అని చెప్పి అందులో ఆయన రికార్డ్ చేస్తారనమాట. ఏ టీచర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ విలేజ్, మొత్తం గ్రామాన్ని అంతటినీ కూడా చైతన్యవంతులు చేయగలరు, అది మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ రకంగా ఆలోచన చేస్తే ఈరోజు మీరందరూ టీచింగ్ ప్రొఫెషన్లోకి సెలెక్ట్ చేయబడి యూఆర్ అబౌట్ టు రిసీవ్ ద ఆర్డర్స్ అన్నప్పుడు న్యాచురల్గా మీతో పాటు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం.